य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति य इमं परमं गुह्यं मद्भक्तेष्वभिधास्यति भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः भक्तिं मयि परां कृत्वा मामेवैष्यत्य संशयः मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये मनुष्याणां सहस्रेषु कश्चिद्यतति सिद्धये यततामपि सिद्धानां कश्चिन्मां वेत्ति तत्त्वतः कश्चिन्मां वेत्ति तत्त्वतः ఓం శాంతి. శ్రీమద్ భగవద్గీత తత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి. భగవాను వాచ తమసోమా జ్యోతిర్గమయ కార్యక్రమానికి పునః స్వాగతం, సుస్వాగతం. మనము 59వ ఎపిసోడ్ నుండి పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న కొత్త అంశంపై చర్చని ప్రారంభించడం జరిగింది. అందులో భాగంగా సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే, ఒక్క భగవంతుడే పరమ సత్యము, భగవంతుడు నిరాకారుడు అన్న భగవంతుడి 3 అసాధారణ గుణాలను 59, 60 మరియు 61వ ఎపిసోడ్లో 100కి 100 పాళ్ళు గీత బహిర్గతము చేసిన సాక్ష్యాధారాల ఆధారంగా చర్చించడం జరిగింది. ఈ ఎపిసోడ్లో అదే టాపిక్ అంతర్భాగంగా భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి, టే గాడ్ వన్ సుప్రీం ఫాదర్ ఆఫ్ ఆల్ సోల్స్ అన్న భగవంతుడి 4వ అసాధారణ గుణాన్ని చర్చించబోతున్నాము. ఈ అంశానికి ఉన్న అత్యంత ప్రాధాన్యతను దృష్టిలో పెట్టుకొని ఈ అసాధారణ గుణాన్ని విస్తృత రూపంలో 2 ఎపిసోడ్స్లో వివరించడం జరుగుతుంది, గమనించగలరు. మొదటి ఎపిసోడ్లో ఈ నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా ధృవీకరించే ఒక అద్భుతమైన మరియు అద్వితీయమైన శ్లోకాన్ని గీతా ప్రేమికులు, గీతా ప్రచారకులు, జిజ్ఞాసులు మరియు భక్తుల దృష్టికి మొదటి భాగముగా తీసుకొని వస్తున్నాము. అది 9వ అధ్యాయంలోని 17వ శ్లోకము. ముందుగా ఆ శ్లోకాన్ని వినండి. పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః పితాహమస్య జగతో మాతా ధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ ముందుగా ఈ శ్లోకంలోని పదాల అర్థాన్ని తెలుసుకుందాం. అహం అంటే నేనే, అస్య ఈ, జగతః జగత్తులోని సమస్త మనుష్య సృష్టి యొక్క, పిత అంటే తండ్రిని, మాత అంటే తల్లిని, దాత అంటే పోషించువాడను మరియు సంరక్షకుడను,
పితామహ అంటే తాతను, వేద్యం తెలియదగిన వాడిని, పవిత్రం పవిత్రమునర్చేవాడిని అంటే ఆత్మలలో జన్మజన్మలుగా పేరుకుపోయిన కుళ్ళును కడిగేవాడిని, ఓంకార అంటే ఓం అనబడే ప్రణవనాదమును నేనే, రుక్ అంటే ఋగ్వేదము, సామ అంటే సామవేదము, చ అంటే మరియు, యజుహు అంటే యజుర్వేదము, ఏవా కూడా, అహం అంటే నేనే. ఈ శ్లోకములోని ప్రతి పదము అత్యంత కీలకము. వాటిలో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్న వారికి అత్యంత సులభముగా మరియు స్పష్టముగా అర్థమవుతుంది. ఈ పదాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. ముందుగా పితా అహం జగతః. పిత అంటే తండ్రి, అహం అంటే భగవంతుడు, మరియు జగత్తు అంటే వర్తమానములో ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మంది మనుషులు. అంటే సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే తండ్రి అన్న నిగూఢ సత్యాన్ని నిర్ద్వంద్వముగా భగవంతుడే స్వయముగా పూర్తి సాధికారతతో ప్రకటించడం జరిగింది. సమస్త మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే పరమసత్యము మరియు భగవంతుడు నిరాకారుడు అన్న మనం ఇప్పటికే చర్చించిన మొదటి 3 భగవంతుడి అద్వితీయమైన గుణాలను బుద్ధి నేత్రాన్ని జాగృతి చేసుకుని స్పష్టంగా అర్థము చేసుకుని మనస్ఫూర్తిగా అంగీకరించినప్పుడే భగవంతుడు విశ్వాత్మలందరికీ తండ్రి అన్న 4వ గుణాన్ని కూడా అంగీకరించగలుగుతారు. దీనికి విరుద్ధముగా వర్తమాన సమయములో దేవీ దేవతలు, ధర్మస్థాపకులు, సాధువులు, సన్యాసులు, ఋషులు, మునులు, గురువులు మొదలగు సాకార రూపములోనున్న వారిని సైతము భగవంతుడుగా భావించి కొలిచే అజ్ఞానములోనున్న భక్తులు పితా అహం జగతః అంటే భగవంతుడు విశ్వాత్మలందరికీ ఒకే తండ్రి అన్న నిగూఢ సత్యాన్ని జీర్ణించుకోవడము అసంభవము. పితా అహం జగతః అన్న ఈ 3 పదాలు ధార్మిక జగత్తులో శాస్త్ర పరిజ్ఞానము లేక అకాడమిక్ ఫీల్డ్లో పెద్ద పెద్ద డిగ్రీలు ప్రాప్తి చేసుకోవడం ద్వారా కాకుండా సత్యము, తర్కము మరియు ఇంగిత జ్ఞానము అంటే ట్రూత్, లాజిక్ అండ్ కామన్ సెన్స్ ఆధారముగా అర్థం చేసుకున్నట్లయితే ఎన్నో అద్భుతమైన రహస్యాలు బహిర్గతమవుతాయి. ఈ 3ంటిని విస్మరించి పొందే ఎటువంటి జ్ఞానమునైనా తామసిక జ్ఞానముగా గీతలోని 18వ అధ్యాయంలోని 22వ శ్లోకము ధృవీకరించింది. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు మరియు గీతను విస్తృతముగా ప్రచారము చేసేవారు సైతము విస్మరించడము తత్వాభిలాషులైన భక్తులకు ఆశ్చర్యము కలిగించక మానదు. ఈ విషయాలను దృష్టిలో పెట్టుకుని పితా అహం జగతః అన్న పదాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. మొదటి విషయము, వర్తమాన కలియుగములో సైతము వారసత్వము బిడ్డలకు తండ్రి నుండి మాత్రమే సంక్రమిస్తుంది, కానీ సోదరులు లేక సోదరీమణుల నుండి రాదు. ఇదే సిద్ధాంతము ఆధ్యాత్మిక జగత్తులో కూడా 100కి 100 పాళ్ళు వర్తిస్తుంది. అది ఏ విధముగానో పరిశీలిద్దాము. పితా అహం జగతః అన్న పదాలు ఈ పుడమి మీద నివసిస్తున్న 800 కోట్ల మనుషులు పరమాత్మ లేక భగవంతుడి సంతానము అన్న సత్యము ఖరాఖండిగా రుజువు చేస్తున్నాయి. ఆత్మస్వరూపములో మనుషులు పరస్పరము సోదరులవుతారు. సర్వమానవ సౌభ్రాతృత్వము అంటే యూనివర్సల్ బ్రదర్హుడ్ అన్న నినాదము ఈ నిగూఢ సత్యము నుండే ఉద్భవించింది. భగవంతుడి ద్వారా అతి త్వరలో స్థాపన కాబడే స్వర్గము అనబడే సత్య లేక కృతయుగములో శ్రేష్ఠ జన్మలు పొందే వారసత్వము కేవలము తండ్రి నుండే సంక్రమిస్తుంది, కానీ ఆత్మపరంగా సోదరులైన 800 కోట్ల మనుషులు, 33 కోట్ల దేవీదేవతలు, వివిధ ధర్మస్థాపకులు, ఋషులు, మునులు, సాధువులు, సంతులు, గురువులు, మహామండలేశ్వరులు, పీఠాధిపతులు మొదలైన సాకార రూపంలోనున్న దేహధారుల నుండి కాదు. ఈ నిగూఢ సత్యాన్ని నిర్లక్ష్యము లేక బేఖాతరు చేసే వర్తమానములోని భక్తులు విశ్వాత్మలందరికీ తండ్రి అయిన పరమాత్మ లేక భగవంతుడి నుండి
స్వర్గవారసత్వాన్ని పొందడము అసంభవము. రెండో విషయము, సర్వమానవ సోదర భావము అన్న నినాదమే కాకుండా పితా అహం జగత అన్న పదాలు వెల్లడి చేసిన ఈ నిగూఢ సత్యము ఆధారముగానే సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు, వసుదైవ కుటుంబకము అన్న దైవత్వాన్ని ప్రబోధించే మరికొన్ని నినాదాలు ఉద్భవించాయి. కులము, మతము, జాతి, వర్ణము, వర్గము, లింగము, భాష, దేశము మొదలైన భిన్నత్వములో కొట్టుమిట్టాడుతున్న మనుషులను ఏకత్వం అంటే ఒకే త్రాటిపై నడిపించడమే ఈ నినాదాల ఏకైక లక్ష్యము మరియు ఉద్దేశ్యము. ఒకవేళ ఈ లక్ష్యాన్ని సాధించడములో విఫలమైనట్లయితే దైవత్వాన్ని ప్రబోధించే ఈ నినాదాలపై మనుషులకు పూర్ణ విశ్వాసం ఉన్నప్పటికీ వాటికి ఎటువంటి విలువ ఉండదు. ఈనాడు మనము చూస్తున్నట్లుగా ఈ నినాదాలను కేవలం ఉచ్చరించడానికి లేక వినడానికి మాత్రమే పరిమితము చేయడము జరుగుతుంది. దాని వలన ఆత్మలలో జన్మలుగా చేసిన పాప లేక దుష్టకర్మల ఫలితముగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేసుకోలేరు. కేవలము సాత్విక సంస్కారాలతో దేహత్యాగము చేసేవారు మాత్రమే అతి త్వరలో రాబోయే సత్యయుగములో శ్రేష్ఠ జన్మలు తీసుకోవడానికి తగిన అర్హత పొందగలుగుతారన్న నిగూఢ సత్యాన్ని 14వ అధ్యాయంలోని 14వ శ్లోకము ఖరాఖండిగా స్పష్టము చేస్తుంది. ఈ గుహ్య మరియు గంభీరమైన సత్యాన్ని తత్వాభిలాషులైన భక్తులు కనీసం ఇప్పటికైనా గుర్తించాలి. మూడో విషయము, వివిధ కులాలు, జాతులు, మతాలు, వర్ణాలు, వర్గాలు, భాషలు, దేశాలకు చెందిన వర్తమానములోని భక్తులు సైతము భగవంతుడి కొరకు వారు చేసే ప్రార్థనలలో సమస్త మానవాళికి భగవంతుడు ఒక్కరే తల్లి తండ్రి అన్న భావనను వ్యక్తపరుస్తున్నారు. ఉదాహరణకు హిందువులు భగవంతుడిని త్వమేవ మాతా చ పితా త్వమేవ అని ప్రార్థిస్తారు. ఈ పదాల అర్థము నీవే మా తల్లివి తండ్రివి. ఇక్కడ భగవంతుడిని నీవు అని ఏకవచనములో సంబోధిస్తున్నారు, కానీ మీరు అని బహువచనములో అనడం లేదు. తల్లి మరియు తండ్రి అని అంటున్నారు, కానీ తల్లులు మరియు తండ్రులు అని అనడం లేదు. అదే విధముగా క్రైస్తవులు కూడా భగవంతుడిని హెవెన్లీ గాడ్ ఫాదర్ అని సంబోధిస్తున్నారు, కానీ హెవెన్లీ గాడ్ ఫాదర్స్ అని అనడం లేదు. అంటే స్వర్గాన్ని స్థాపన చేసే తండ్రి ఒక్కరే అన్న భావనని క్రైస్తవులు కూడా వ్యక్తపరుస్తున్నారు. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే హిందువులు కానీ క్రైస్తవులు కానీ ఈ విధమైన ప్రార్థనలను 100% అంధవిశ్వాసముతో కేవలము మొక్కుబడిగా మాత్రమే చేస్తున్నారు, కానీ వారు భగవంతుడితో తల్లి తండ్రి సంబంధం యొక్క మధురానుభూతిని అనుభవం చేసుకునే లక్ష్యముతో చేయడం లేదు. దీనికి గల కారణాన్ని పరిశీలిద్దాము. ఇటువంటి పరిస్థితికి 10వ అధ్యాయంలోని 32వ శ్లోకములోని అధ్యాత్మ విద్యానాం అన్న పంక్తి కరాఖండిగా ధృవీకరించిన ఆధ్యాత్మిక కోణాన్ని 100% విస్మరించి సమస్త మానవాళికి సంబంధించిన గీతని కేవలం ఒక ధర్మానికి మాత్రమే సంబంధించిన ధార్మిక గ్రంథముగా పరిగణించడమే మూల కారణము. ఆ విధముగా పరిగణిస్తున్న అత్యధిక సంఖ్యలో ఉన్న వర్తమానములోని భక్తులు భగవంతుడు విశ్వాత్మలందరికీ తల్లి తండ్రి అన్న సత్యాన్ని జీర్ణించుకోవడం అత్యంత కష్టతరము. 4వ విషయము, పితా అహం జగతః అంటే సమస్త మనుష్య సృష్టికి భగవంతుడు ఒక్కరే తండ్రి అని సాక్షాత్తు భగవంతుడే నిర్ద్వంద్వముగా చేసిన ప్రకటనను అంగీకరించినప్పుడు మాత్రమే గీత బహిర్గతము చేసిన సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు విజ్ఞానము అంటే కంప్లీట్ స్పిరిచువల్ నాలెడ్జ్ అండ్ విజ్డమ్ కేవలము నా జీవితాన్ని ఉద్ధరించడానికి మాత్రమే ఉద్దేశించబడింది అన్న సత్యాన్ని గ్రహించగలుగుతారు. అందులో మీరు మేము కూడా ఉన్నామన్న సత్యాన్ని ఎట్టి పరిస్థితిలోనూ విస్మరించకూడదు. 5వ విషయం, ఈ లౌకిక భౌతిక ప్రపంచంలో ఏ విధముగా తల్లిదండ్రులు చెప్పిన మాటలను ఆచరణలో పెట్టిన బిడ్డలు ఉన్నత స్థాయిలో ఉంటారో అదే విధముగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా పరమాత్మ లేక భగవంతుడు తల్లి తండ్రి హోదాలో బోధిస్తున్న ఆధ్యాత్మిక జ్ఞానాన్ని
ఆచరణలో తీసుకొని వచ్చిన బిడ్డలు మాత్రమే వారి జీవితాలను సర్వాంగ సుందరముగా తీర్చిదిద్దుకోగలుగుతారు. దీనికి విరుద్ధముగా భౌతిక లేక ఆధ్యాత్మిక జగత్తులో తల్లిదండ్రుల మాటలను నిర్లక్ష్యము లేక బేఖాతరు చేసేవారు వారి జీవితాలను శ్రేష్టముగా తయారు చేసుకోలేరు. 6వ విషయం, ఈ లౌకిక భౌతిక ప్రపంచంలో తండ్రులు ధనిక వర్గానికి చెందిన వారైతే వారి బిడ్డలు కూడా తండ్రుల హోదాకు తగ్గట్టు అన్ని విధాలుగా ఉన్నత స్థాయిలో జీవనాన్ని సాగిస్తారు. ఉదాహరణకు టాటా, బిర్లా, అంబానీ పిల్లల జీవితాలు కూడా వారి తండ్రులలాగే ఉన్నత స్థాయిలో ఉంటాయి, కానీ వారు రోడ్డు మీద అడుక్కునే బిచ్చగాళ్ళలాగా ఉండరు. ఇదే సిద్ధాంతము 100కి 100 పాళ్ళు ఆధ్యాత్మిక జగత్తులో కూడా వర్తిస్తుంది. ఈ పుడమి మీద లభ్యమవుతున్న సర్వధార్మిక లేక ఆధ్యాత్మిక గ్రంథాలు లేక శాస్త్రాలు భగవంతుడిని సర్వోన్నతుడు, సర్వజ్ఞుడు, దివ్య గుణాల సాగరుడు, సర్వశక్తివంతుడు, త్రిలోకీనాథుడు, త్రికాలజ్ఞుడు, పతితపావనుడు అనే వర్ణించాయి గాని ఏ ఒక్క శాస్త్రము భగవంతుడిని క్రోధసాగరుడు, అహంకార సాగరుడు, లోభసాగరుడు లేక అవగుణాల సాగరుడు మొదలైన విధముగా వర్ణించలేదు. అలాంటప్పుడు వర్తమానములోని భక్తులు వారి జీవితాలలో క్రోధము, లోభము, అహంకారము అనే విషయ వికారాలను సమూలముగా విడిచిపెట్టి శాంతి, సుఖము, ప్రేమ, పవిత్రత, ఆనందము అనే దివ్య గుణాలను ఎందువలన ధారణ చేయలేకపోతున్నారో గ్రహించాలి. దీనికి ఏకైక కారణము పితా అహం జగత అన్న సాక్షాత్తు భగవంతుడు గీత ద్వారా నిర్ద్వంద్వముగా ప్రకటించిన తిరుగులేని మరియు తిరస్కరించలేని సత్యాన్ని విస్మరించడమే. ఇప్పుడు భగవంతుడు తనను తాను మాతగా ఏ కారణముగా వర్ణించడం జరిగిందో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. మాత అంటే తల్లి అని అర్థం. వర్తమాన ఈ భౌతిక ప్రపంచంలో మాతల పాత్ర అత్యంత విశిష్టమైనది. అందువలననే వందే మాతరం, ఇల్లాలే ఈ జగతికి జీవన జ్యోతి, ఇంటికి దీపము ఇల్లాలు మొదలైన మాటలతో మాతలను గౌరవించడం జరిగింది. మాతలు వారు జన్మనిచ్చిన పిల్లలకు ప్రేమ, అనురాగము, ఆప్యాయత ఏ విధముగా పంచుతారో అదే రీతిలో భగవంతుడు కూడా వర్తమాన సమయములో తల్లి హోదాలో వారి బిడ్డలైన 800 కోట్ల మనుషులపై ప్రేమ, ఆప్యాయతల వర్షాన్ని కురిపించే దివ్య కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. ఈ సందర్భముగా 9వ అధ్యాయంలోని 29వ శ్లోకములో సమూహం సర్వభూతేషు అన్న పంక్తి ద్వారా సర్వ మనుష్యాత్మల పట్ల తనకు సమానమైన మోహము ఉన్నది అని సాక్షాత్తు భగవంతుడే నిర్ద్వంద్వముగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు భగవంతుడు దాత ఏ కారణముగా అయ్యారో అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ భౌతిక ప్రపంచములో ధనికులు పేదవారికి అన్నము, వస్త్రము, ఇల్లు, ధనము మొదలైన స్థూలమైన వస్తువులను దానము చేస్తారు. ఆ కారణముగా వారిని దాతలుగా పరిగణిస్తారు. అదే విధముగా ఆధ్యాత్మిక జగత్తులో కూడా భగవంతుడు వర్తమాన సమయములో తన పిల్లలైన సమస్త మానవాళికి సంపూర్ణ ఆధ్యాత్మిక జ్ఞానము మరియు రాజయోగము ద్వారా దివ్య గుణాలు మరియు దివ్య శక్తులను దానము చేస్తూ ఆత్మలకు అవసరమైన పోషణ మరియు సంరక్షణ కల్పిస్తున్నారు. ఈ కారణముగా భగవంతుడు తనను తాను దాతగా ప్రకటించుకోవడం జరిగింది. ఈ ప్రక్రియ ద్వారా ఆత్మలలో జన్మజన్మలుగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలు సాత్వికముగా పరివర్తన చెంది వారు రాబోయే సత్యయుగములో శ్రేష్ఠ జన్మలు పొందే యోగ్యతను సంపాదించుకుంటారు. ఈ దివ్య కర్తవ్యాన్ని ఒక్క పరమాత్మ లేక భగవంతుడు తప్ప ఇంకా ఎవరూ చేయలేరు. వర్తమానములో దీనికన్నా గొప్ప దానము వేరొకటి లేదు. ఈ కారణముగా భగవంతుడే తనకు తాను దాత అని ప్రకటించుకోవడం జరిగింది. ఇప్పుడు పితామహ అన్న పదము వెల్లడి చేసిన నిగూఢ సత్యాన్ని పరిశీలిద్దాము. పితామహ అంటే తాత అని అర్థము. పితా అహం జగతః అని భగవంతుడు తనకు తానుగా నేను సమస్త మానవాళికి తండ్రిని అని ప్రకటించినప్పుడు మనుషులందరూ ఏ విధముగా భగవంతుడి పిల్లలు అవుతారో అదే విధముగా
తాత అని ప్రకటించినప్పుడు అదే మనుషులు భగవంతుడి మనుమలైపోతారు. భగవంతుడికి తాత హోదా ఏ విధముగా లభించిందంటే వారు ఈ సృష్టి యొక్క ఆది మరియు ముఖ్య పురుషుడైన బ్రహ్మకు కూడా తండ్రి. ఇదే విషయాన్ని సాక్షాత్తు భగవంతుడే 11వ అధ్యాయంలోని 37వ శ్లోకములో ప్రకటించడం జరిగింది. సమస్త మానవాళికి బ్రహ్మ అలౌకిక తండ్రి కాబట్టి పరమాత్మ లేక భగవంతుడికి తాత హోదా లభించింది. ఇక్కడ బ్రహ్మ యొక్క పాత్రను సంక్షిప్తముగా అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. భగవంతుడి యథార్థ స్వరూపము నిరాకారము కాబట్టి వారు ధర్మ సంస్థాపనా కర్తవ్యము నిర్వహించడానికి వర్తమానములోని తన బిడ్డలు మరియు మనుషులకు గీతాజ్ఞానమును బోధించడానికి ఒక మానవ దేహము అవసరము. 4వ అధ్యాయంలోని 8వ శ్లోకములోని తదాత్మానాం సృజామ్యహం అన్న పంక్తి ధృవీకరించినట్లు భగవంతుడికి తనకంటూ స్వంత దేహము లేదు అన్న సత్యాన్ని భక్తులు గుర్తించాలి. ఇదే విషయాన్ని 9వ అధ్యాయంలోని 11వ శ్లోకములో మానుషీం తనుం ఆశ్రితం అన్న పంక్తి ధృవీకరించినట్లు నిరాకారుడైన పరమాత్మ లేక భగవంతుడు ఒక సాధారణ వృద్ధ మానవ దేహాన్ని ఆధారము చేసుకుని వర్తమానములోని మనుషుల ఆధ్యాత్మిక అభ్యున్నతి కొరకు గీతాజ్ఞానాన్ని బోధించటము జరిగింది. భగవంతుడికి మరియు మనుష్య సృష్టికి వారధిగా ఉన్న ఆ మనిషినే ప్రజాపిత బ్రహ్మ అని నామకరణము చేయడము జరిగింది. వారి ముఖార విందముగా భగవంతుడు సమస్త మానవాళికి 4వ అధ్యాయంలోని 8వ శ్లోకములో ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి అన్న పంక్తి ద్వారా వాగ్దానము చేసినట్లు ఈ పుడమిపై ధర్మస్థాపన కొరకు రాజయోగము అన్న సాధనాన్ని ప్రసాదించడము జరిగింది. ఈ విధముగా ప్రజాపిత బ్రహ్మ తండ్రి హోదాలోకి మరియు పరమాత్మ లేక భగవంతుడు తాత హోదాలోకి వస్తారు. ఇప్పుడు వేద్యం అన్న పదం యొక్క అర్థాన్ని పరిశీలిద్దాము. వేద్యం అన్న పదము అత్యంత కీలకము. బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకున్నట్లయితే ఈ పదము యొక్క అర్థాన్ని అత్యంత సులభముగా గ్రహించగలుగుతారు. వేద్యం అంటే తెలుసుకోదగిన విషయము. ఏమిటండి ఆ తెలుసుకోదగిన విషయము? ఇది ఒక $multi-million క్వశ్చన్. వర్తమానములోని భక్తులకు ఇప్పటి వరకు ఈ ప్రశ్నకు సమాధానం లభించలేదు. అందువలన సాక్షాత్తు భగవంతుడే వేద్యం అన్న పదము ద్వారా ఈ అంతుచిక్కని ప్రశ్నకు సమాధానాన్ని బహిర్గతము చేయడము జరిగింది. భక్తులు ఈ సృష్టి చక్రములో వర్తమానములోని అత్యంత సంక్లిష్టమైన సమయాన్ని దృష్టిలో పెట్టుకొని కేవలము భగవంతుడిని మరియు వారి ద్వారా సంక్రమించే స్వర్గ వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోవడమే అంతిమ లక్ష్యము లేక గమ్యముగా ఆధ్యాత్మిక జగత్తులో పురోభివృద్ధి చెందాలి. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వర్తమానములోని భక్తులు ధార్మిక లేక ఆధ్యాత్మిక జగత్తులో వారు నిర్వహించే పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, యాగాలు, జపాలు, తపాలు, నోములు, వ్రతాలు, తీర్థయాత్రలు, దానపుణ్యాలు, ధార్మిక గ్రంథాల పఠన పారాయణం, విశిష్ట వ్యక్తుల ప్రవచనాల శ్రవణము మొదలైన కార్యక్రమాలు ఎటువంటి లక్ష్యము లేక గమ్యము లేకుండా కేవలము మొక్కుబడిగా మాత్రమే నిర్వహిస్తున్నారు. ఇప్పుడు పవిత్రం అన్న శబ్దం అర్థాన్ని తెలుసుకుందాం. పవిత్రం అన్న పదములో లోతైన తత్వము ఇమిడి ఉన్నది. భక్తులు ప్రత్యేక శ్రద్ధ వహించాలి. పవిత్రత అంటే వర్తమానములోని మనుషులు భావిస్తున్నట్లు శారీరక శుభ్రత లేక స్వచ్ఛతకు సంబంధించిన విషయము కాదు. దేహాన్ని ప్రతి ఒక్కరూ సబ్బు మరియు షాంపూతో ప్రతిరోజు స్నానము అనే ప్రక్రియ ద్వారా శుభ్రము చేసుకుంటారు. దాని గురించి భగవంతుడు ప్రత్యేకముగా శిక్షణ ఇవ్వవలసిన అవసరం లేదు. పవిత్రమన్న పదము ఆంతరిక స్వచ్ఛతకు చిహ్నము, అంటే ఆత్మ యొక్క స్వచ్ఛతను సూచిస్తుంది. క్లీన్లీనెస్ ఈజ్ నెక్స్ట్ టు గాడ్లీనెస్ అన్న నానుడి ప్రసిద్ధి చెందినది. అంటే కేవలము ఆత్మని పవిత్రంగా అంటే స్వచ్ఛంగా చేసుకోవడం ద్వారా మాత్రమే పరమాత్మకు చేరువ కాగలుగుతాము అని అర్థం. ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా
అన్న వేమన సూక్తి ఇదే సత్యాన్ని సమర్థిస్తుంది. ఈ సందర్భముగా ఆత్మశుద్ధి యొక్క ప్రాముఖ్యతను బహిర్గతము చేసే మరికొన్ని శ్లోకాలను మేము మీ దృష్టికి తీసుకొని వస్తున్నాము. శ్రద్ధతో గమనించగలరు. 4వ అధ్యాయంలోని 38వ శ్లోకము, ఆత్మని పవిత్రంగా చేసుకోవడానికి ఈ లోకములో గీతా జ్ఞానానికి మించిన జ్ఞానము లేదు. 5వ అధ్యాయంలోని 11వ శ్లోకము, వర్తమాన సమయములో ప్రతి ఒక్కరూ దేహము, మనసు, బుద్ధి మరియు ఇంద్రియాలు కేవలము ఆత్మశుద్ధి కొరకు మాత్రమే వినియోగించాలి. 6వ అధ్యాయంలోని 12వ శ్లోకం, చిత్తము, ఇంద్రియములను వశపరుచుకొని ఏకాగ్రతతో కూడిన మనసుతో యోగము కేవలం ఆత్మశుద్ధి కొరకు మాత్రమే చెయ్యాలి. 9వ అధ్యాయంలోని 2వ శ్లోకము, అత్యంత గుహ్యమైన రాజవిద్య సర్వ విద్యలలోకి ఉత్తమమైనది. కేవలము ఆ విద్య ద్వారా మాత్రమే ఆత్మ పవిత్రము అవుతుంది. 10వ అధ్యాయంలోని 12వ శ్లోకం, అర్జునోవాచ, ఒక్క పరమాత్మ లేక భగవంతుడు మాత్రమే సర్వావేళ సర్వావస్థలయందు పరమ పవిత్రుడు. ఈ కారణముగా కేవలము వారికి తప్ప ఆత్మలను శుద్ధి చేసే శక్తి వేరెవరికీ లేదు. ఆత్మశుద్ధి అనే ప్రక్రియ ద్వారా మాత్రమే ఆత్మలలో జన్మ జన్మలుగా పేరుకుపోయిన తామసిక సంస్కారాలు సాత్వికముగా పరివర్తన చెందుతాయి. ఇది గీత నిర్దేశించిన రాజయోగము అన్న ప్రక్రియ ద్వారా మాత్రమే సాధ్యపడుతుంది. ఈ నిగూఢ సత్యాన్ని గీతా ప్రేమికులు ఇప్పటికైనా గుర్తించాలి. ఇప్పుడు ఓంకార అన్న శబ్దాన్ని చూద్దాం. వర్తమాన ఆధ్యాత్మిక లేక ధార్మిక జగత్తులో ఓంకారము అన్న పదము విస్తృతముగా వాడుకలో ఉన్నప్పటికీ దీని యొక్క సత్యమైన మరియు ఖచ్చితమైన అర్థాన్ని ఇప్పటి వరకు ఎవరూ తెలుసుకోలేదు. అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము. ఈ శ్లోకములోని ఓంకార అన్న పదము కేవలము పరమాత్మ లేక భగవంతుడు ఒక్కరే ఓంకార స్వరూపుడు అని నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తుంది. ఇదే సత్యాన్ని గీతలోని మరికొన్ని శ్లోకాలు ఘంటాపదంగా ధృవపరుస్తున్నాయి. పరిశీలిద్దాము. 17వ అధ్యాయంలోని 23వ శ్లోకము, ఓం తత్సత్ అన్న 3 విధములకు పేర్లు విశ్వాత్మలకు తండ్రి అయిన ఒక్క పరమాత్మ లేక భగవంతుడి కొరకు మాత్రమే నిర్దేశించబడినవి అని స్పష్టము చేయబడింది. అంటే ఈ 3 పేర్లలో ఒకటైన ఓం అన్న పదము భగవంతుడి నామముగా భక్తులు ఇప్పటికైనా గుర్తించాలి. 7వ అధ్యాయంలోని 8వ శ్లోకం, వేదములన్నింటిలో ఓంకారమును నేనే అనడం జరిగింది. 8వ అధ్యాయంలోని 13వ శ్లోకము, ఓంకార స్వరూపుడైన భగవంతుడిని చింతన చేయుచు దేహత్యాగము చేసేవారు పరమగతిని పొందుతారు అని అన్నారు. 10వ అధ్యాయంలోని 25వ శ్లోకము, వివిధ శబ్దములలో ఏకాక్షరమైన ఓంకారము నేనే అని అనడం జరిగింది. 17వ అధ్యాయంలోని 24వ శ్లోకములో యజ్ఞములు, దానములు మరియు తపస్సులు ఎల్లప్పుడూ ఓం అనే శబ్దమును ఉచ్చరిస్తూ ప్రారంభిస్తారు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు రుక్సామ యజురేవచ అన్న పదాల అర్థాన్ని తెలుసుకుందాం. వర్తమాన ధార్మిక జగత్తులో వేదాలకు అత్యంత ప్రాముఖ్యత ఉన్నది. కానీ ఆశ్చర్యాన్ని కలిగించే విషయం ఏమిటంటే వర్తమానములోని భక్తులు వేదాలకు సంబంధించినంత వరకు 2 విషయాలలో ఇప్పటి వరకు స్పష్టత పొందలేకపోయారు. ఏమిటండి ఆ 2 విషయాలు? వేదాల రచయిత ఎవరు మరియు సర్వవేదాల సారము ఏమిటి? రుక్సామ యజురేవచ అంటే ఋగ్వేదమును నేనే, సామవేదమును నేనే మరియు యజుర్వేదమును కూడా నేనే అన్న ఈ శ్లోకములోని పదాల ద్వారా సర్వ వేదాల సారము విశ్వాత్మలకు తండ్రి అయిన ఒక్క పరమాత్మ లేక భగవంతుడిని గుర్తించి వారు నిర్దేశించిన మార్గములో ప్రయాణము చేయడమే అని సాక్షాత్తు భగవంతుడే ఖరాఖండిగా స్పష్టము చేయడము జరిగింది. వేదాల గురించి గీతలోని ఈ ఒక్క శ్లోకములోనే కాకుండా అనేక శ్లోకాలలో ప్రస్తావించబడింది. వేదాలకు మరియు గీతకు ఉన్న అవినాభావ సంబంధాన్ని మనం ఒక ప్రత్యేక ఎపిసోడ్లో విస్తృత రూపంలో రాబోయే రోజుల్లో చర్చించుకుందాము. ఈ విస్తృత చర్చ ద్వారా ఈ శ్లోకం వెల్లడి చేసిన లోతైన తత్వము అత్యంత సులభముగా అర్థము చేసుకోగలుగుతాము. శ్రద్ధ వహించగలరు. భగవాను వాచ,
వర్తమానములోని ఈ జగత్తులోని సమస్త మానవాళికి పరమాత్మ లేక భగవంతుడిని అయిన నేను ఒక్కడినే తండ్రిని, తల్లిని, పోషకుడిని, సంరక్షకుడిని మరియు తాతని. అపవిత్రముగా ఉన్న మానవాత్మలను ఆధ్యాత్మిక జ్ఞానము మరియు రాజయోగము ద్వారా పవిత్రముగా చేసేవాడిని కూడా నేనే. సమస్త ధార్మిక మరియు ఆధ్యాత్మిక జ్ఞానం యొక్క లక్ష్యము కేవలము నా యొక్క ఉనికిని తెలుసుకోవడమే. ప్రణవనాదమైన ఓంకారమును నేనే. ఋగ్వేదము, సామవేదము మరియు యజుర్వేదమును కూడా నేనే. పరమాత్మ లేక భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశానికి అంతర్భాగంగా ఈ ఎపిసోడ్లో భగవంతుడు విశ్వాత్మలకు తండ్రి అన్న భగవంతుడి 4వ అసాధారణ గుణముపై చర్చను ఇక్కడితో ముగిస్తున్నాము. రాబోయే ఎపిసోడ్లో ఇదే గుణాన్ని నిర్ద్వంద్వముగా సమర్థించే మరొక అద్భుతమైన శ్లోకము వెల్లడి చేసిన తత్వాన్ని 2వ భాగముగా చర్చించుకోబోతున్నాము. అంతవరకు సెలవు. అందరికీ నమస్కారము. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి.